మోక్షానికి మనం మార్గం కావాలంటే కూడా ఈ వైభవం బ్రహ్మచారిగా ఉండాలని. అంటే ఇప్పుడు హోమాదులు యజ్ఞాదులు అన్ని చేయాలన్నా ఒక బ్రహ్మచారిగా చేయలేదు, ఒక కన్యాస్త్రీగాను హోమాలు చేయలేదు. కానీ భార్యాభర్తలే హోమానికి అర్హత ఉంది, ఒకరు లేకుండా ఒకరు లేదు. అటువంటి యజ్ఞాదులు యాగాదులు హోమాదులు చేయాలంటే దానికి గార్హస్థ్య ఆశ్రమం మనకు కావాలి. అటువంటి గృహస్థాశ్రమంలో వీరు ప్రవేశిస్తున్నారు అంటే మన హైందవ ధర్మం నిలబడుతున్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ వెంకటేశ్వర బ్రహ్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో వారి యొక్క ధర్మాన్ని ఆచరించి అర్థ కామ మోక్షాదులపైన దృష్టి పెట్టి భగవంతుని సేవిస్తూ కలకాలం పుత్ర పౌత్రాది సంతానంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ విరమిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. నందివెలుగు ముక్తేశ్వరరావు గారు అంటే ఒక తత్వవేత్త. ఆయన కలెక్టర్గా ఉండవచ్చు, టీటీడీ జేఓగా ఉండవచ్చు, లేదా ఎన్విరాన్మెంట్ కమిషనర్గా ఉండవచ్చు. ప్రాయికంగా వారి యొక్క చిత్తవృత్తి సంస్కృత భాష పైన, భారతీయ సనాతన సంస్కృతి వైపున, నదులు ఎలా సహజంగా సముద్రం వైపు వెళ్తూ ఉంటాయో వారి ఆలోచన విధానం కూడా సామాజికంగా ధర్మంలో వచ్చేటువంటి మార్పులను అది స్మృతులకు అనుగుణంగా వెళ్ళాలి అనేటువంటి భావన. ఇప్పుడు ఇంతమంది మహాపండితులు సంగ్రహంగా చెప్పారు, వారి స్పందనను ఇప్పుడు తెలియజేస్తారు. 2 మాటలు చెప్తే మేము సెలవు తీసుకున్నట్టున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీశైలి మల్లికార్జున స్వామి, శ్రీనివాస నరసింహ స్వామి ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు, వచ్చిన వారి యొక్క ఆశీస్సులు అందరికీ మనసారా దుర్లపాటి రాధాకృష్ణమూర్తి అనేతో ఆరంభించి వాళ్ళ కొబ్బెల రామసూర్యారాయణ గారు సాహిత్య మీమాంసలో ఒక మేలుపరమైనటువంటి వారు, అలాగే జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు వారు ఉపకులపతి నేషనల్ సాంస్క్రిటిక్ యూనివర్సిటీ. అలాగే ఈ కార్యక్రమంలో వాళ్ళ ఇచ్చేసి సుసంపన్న చేసినటువంటి పెద్దలు మాజీ డైరెక్టర్ జనరల్ పోలీస్ అరవిందరావు గారు, అలాగే నా మిత్రులు జనార్దన్ రెడ్డి గారు, మాధవి గారు, అలాగే రాజగోపాల్ గారు, హరిజవహర్ గారు, అలాగే వాణిమోహన్ గారు, ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి అనేక మంది మిత్రులు, బంధువులు అందరికీ కూడా ఆత్మబంధువులు అందరికీ కూడా నమస్కారం. ఇవాళ ఇంతమంది నుంచి ఇన్ని మంచి మాటలు, ఇన్ని ఆశీరక్ష మామూలుగా అంతా ఇళ్లలో మనం అక్షంతలు కలపడం, వాళ్ళ పిల్లలకి అక్షంతలు వేయడం జరుగుతుంది. కానీ ఆశీరక్షలు వాళ్ళకి కల్పించడం, చిరంజీవులు ఇద్దరికి కల్పించడం అనేది ఇవాళ మీరందరూ రావడం సుసంపన్నం చేయడం ఆఫ్లాకి సెషన్గా భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. ఇందరు పండితులను చూసిన తర్వాత, ఇందరు బంధువులు చూసిన తర్వాత, ఇందరు మిత్రులను కలిసిన తర్వాత మరొక ఆప్త మిత్రులు బంధువులు ఆప్త మిత్రులు బంధువులకు గురించి కన్నులారంగ తిలకింప కౌతుకమున పరిణయోత్సవముతో సంభ్రమము గదురా ఇందు కారుణ కళ్యాణ